హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శరార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు వస్తున్నాయి, వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ రాబోతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శనార్థి తెలంగాణ దినపత్రికలో పెద్దపల్లి రాజన్న రాసిన శనార్థి నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సమాజంలో కొన్ని వింతలు జరుగుతున్నాయి. కాపలా కుక్కలు సింహాసనం మీద కూర్చున్నాయి. దున్నపోతులు అడ్డదారిలో వస్తున్నాయి. పులులు సింహాలు పచ్చగడ్డి తింటున్నాయి. అనకొండలు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాయి. గుడ్లగుప్పలు పెత్తనం చేస్తున్నాయి. తోడేళ్లు నీతులు చెప్తున్నాయి. ఎలుకలు పందికొక్కులు ఖజానాకు బొక్కలు చేస్తున్నాయి. గాడిదలు డబ్బు సంచులు మోస్తున్నాయి. పందులు వేదాలు చెప్తున్నాయి. రాబందులు సంపద దోచుకు తింటున్నాయి. నాగుపాములు బుసలు కొడుతున్నాయి. చలి చీమలు ఒక్కటవుతున్నాయి. ఆవుల మందలు కాళ్ళు దువ్వుతున్నాయి. గుంట నక్కలను తరిమి కొడతాయి. కాకులు తన బలగాన్ని చాటుతున్నాయి. మంది మార్బాలం ఉన్న కులాలే రేపటి రోజున రాజుగా ప్రకటించుకుంటాయి అంటూ పెద్దపల్లి రాజన్న బీసీల గురించి రాసిన వాక్యాలు చూస్తూ ఉన్నాం. వాస్తవంగా రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే చదువు లేనోడు రాజకీయ నాయకుడు అవుతా ఉన్నాడు. చదువు పీజీలు పిహెచ్డీలు చేసి దేశాన్ని ఏదో ఉద్ధరిస్తామంటే వాడు కుటుంబంతోనే గడిపే పరిస్థితులు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆర్థికంగా బలోపేతం కాకపోవడం, ఇంట్లో నేను సమాజాన్ని ఉద్ధరిస్తామని బయటికి వస్తే ఇంట్లో చీవాట్లు తిట్టడం, నువ్వేం చేస్తావురా నాయనని ఇంటి నుంచే పోరు స్టార్ట్ కావడం, దీని అంతటికి కారణం కూడా ఉండొచ్చు. సరే, ఏది ఏమైనా రాజకీయాలను భ్రష్టుపడుతున్న అంటే తొండముద్రి ఉసరవెల్లి అయినట్టు రౌడీ ముద్రి రాజకీయ నాయకుడు అవుతా ఉన్నాడు ఈ రోజులలో. చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళకు ఓట్లేసే యంత్రాలుగా మారితే చదువు రాని మూర్ఖులు, చదువు రాని వాళ్ళ దాంట్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు క్యారెక్టర్. ఈ రాజకీయాలనే భ్రష్టు పట్టించే ఇటువంటి అంగుటిగాళ్ళందరూ రాజకీయాలలోకి వచ్చి సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దేశ సంపద, రాష్ట్ర సంపద మొత్తం తోడుకెళ్ళి. సరే, వాళ్ళ మంది ఏమన్నా ఉన్నారంటే ఏమీ లేదు. 60% ఉన్న బీసీలు ఓట్లేసే యంత్రాలుగా మారుతూ ఉన్నారు. 6% లేని అగ్రవర్ణాలు దేశాన్ని, రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. మీరే ఆలోచించుకోండి. ఇక ఫోకస్ చూద్దాం ఒకసారి. 33% మహిళల రిజర్వేషన్లో బీసీలు ఎంత అంటే 0. కచ్చేరికాడి ముచ్చట్లు. అచ్చాలు తాత మనం గంపెడు ఆళ్ళు పిడికెడు ఎట్లా పీఠం ఎక్కుతుండ్రు అంటే గట్లనే ఎక్కుతారు. ఇక ఎట్లా ఎక్కుతారు? సకినాల సుధాకర్ పటేల్ రాసిన స్టోరీ ఇది. హీరో పైడి జయరాజ్ 115వ జయంతి ఈరోజు. వ్యాసకర్త డాక్టర్ పర్వతం వెంకటేష్ పటేల్ రాసిన వ్యాసం. క్రిమీ లేయర్తో ఓబీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతూ ఉంటుంది. వ్యాసకర్త రాజేషన్, కన్వీనర్ సామాజిక న్యాయ వేదిక నుంచి రాసిన్లు. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా కలెక్టర్. 3 తరాల ఉద్యమ యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 109వ జయంతి వేడుకలు మంచిర్యాలలో జరిగింది. నాస్ పరీక్షపై దృష్టి సారించండి. జిల్లా విద్యా శాఖాధికారి రవీందర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిర్మల్ నుంచి. సమస్యలను పరిష్కరించాలి. రోడ్డు పైన నీటి నిల్వలు, జ్వరాలతో బాధపడుతున్న గ్రామస్తులు. దహేగాం నుంచి మలుపులు తిరుగుతున్న మత్తడి బ్లాస్టింగ్ కేసు. ప్రధాన నిందితుడిని పట్టుకున్న పోలీసులు రిమాండ్ చేస్తున్నారని రోజంతా చర్చలు. తీరా 41A నోటీస్ ఇచ్చి పంపిన పోలీసులు. గొడిసెల బాపురెడ్డి వ్యవహారం చెన్నూరులో అంత ఆషామాషిగా లేదు. ఒకసారి ఈయన కథ ఏందో చూద్దాం ఒకసారి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట మత్తడిని బ్లాస్టింగ్ చేసిన కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతూ పోలీసుల తీరుతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆగా మేఘాల మీద ప్రధాన నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 41A నోటీసులు ఇచ్చి పంపించడంపై ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 16న శనిగకుంట మత్తడిని బ్లాస్టింగ్ చేసి విధ్వంసం చేసిన కేసులో ఈ నెల 20న పెండ్యాల లక్ష్మీనారాయణ, భీమ్ మధుకర్, రసమల్ల శ్రీనివాస్, గోగుల దానయ్యలను నిందితులుగా తేల్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే 3 రోజుల కస్టడీ అనంతరం వారు మత్తడి కూల్చివేతలో గుడిసెల బాపురెడ్డి
బత్తుల సమ్మయ్య, రామ్లాల్, గిల్డా ప్రముఖులని ఈ ముగ్గురు పేర్లు తెలిపినట్లు సమాచారం. దాంతోనే వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కానీ పోలీసుల ప్లానింగ్ పలువురితో ముందుగానే లీక్ కావడంతో బత్తుల సమ్మయ్య, రామ్ లాల్, గిల్డా పరారైనట్లు విశ్వసనీయ సమాచారం. గుడిసెల బాపురెడ్డిని పట్టుకునేందుకు శుక్రవారం తెల్లవారుజామున చెన్నూరులో కాపు కాసి దొరకబట్టి జైపూర్ ఏసీపీ ఆఫీస్కు తీసుకెళ్లి రిమాండ్కు తరలిస్తున్నారన్నంత హంగామా సృష్టించిండ్లు. చివరికి 41A నోటీసులు ఇచ్చి పంపించిండు. ఎందుకంటే ఆయన రెడ్డి సాబ్ కాబట్టి. రాష్ట్రంలో కులానికో న్యాయం ఉంటుంది, మతానికో న్యాయం ఉంటుంది. ఇన్ని చెరువు మత్తడినే బ్లాస్టింగ్ చేస్తుండే బొక్కలేయాక ఏం చేస్తున్నాడు? రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే సమస్యలను పరిష్కరించాలి. రోడ్డు పైన అదైపోయింది. నకిలీ డాక్టర్లతో ఆసుపత్రి నిర్వహణ ప్రభుత్వ పర్మిషన్ లేకుండానే కొనసాగింపు చోద్యం చూస్తున్న అధికారులు. ఖానాపూర్లో తిరుమల హాస్పిటల్ కంటే పోయేరాడు దిక్కు పొరపాటున కూడా. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. కామారెడ్డిలో భారీ బందోబస్తు, 15 మంది నిందితుల అరెస్టు, 25 మంది అనుమానితుల జాబితా సేకరణ. ఎల్లారెడ్డి మార్కెట్ ఆదర్శంగా నిలవాలి. మార్కెట్ పాలక వర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నాడు ఎల్లారెడ్డిలో. ఇక పాఠశాల బస్సుల తనిఖీ, 2 వాహనాలు సీజేసీలు దోమకొండలో. రాజా మార్గం దోమకొండ ఎస్ఐ ఆంజనేయులు చేస్తున్న వ్యాఖ్యలు. నగరంలో తారల సందడి. నిజామాబాద్లో షాపింగ్ ఓపెనింగ్ ఉన్నట్టున్నది, అడిగి వచ్చినట్టున్నారు అందరు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గాదం నారాయణ కామారెడ్డి నుంచి. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. 29న మాల ఆత్మ గౌరవ సదస్సు. ఇక మాదిగలకు వ్యతిరేకంగా మాలలు వస్తూ ఉన్నారు. గల్ఫ్ కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజాభవన్లో ప్రజావాణి ప్రారంభం. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక అవినీతి అక్రమాలకు కేరాఫ్గా రామగుండం నగరపాలక సంస్థ ఏఐఎస్ఎఫ్ అధికారిని కమిషనర్గా నియమించాలి. ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాలి. సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కమిషనర్గా ఐఏఎస్ను నియమించాలని చేస్తూ ఉన్నారు. ఇక భగత్ సింగ్ ఆశయాలను యువత అనుసరించాలి. భగత్ సింగ్ జయంతి వేడుకల కోరుట్ల ఎమ్మెల్యే పాల్గొన్నాడు సంజయ్ రావు. అధిక లోడు అధిక వేగంతో నడిచే ఇసుక లారీలను నియంత్రించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు మంత్రి నుంచి. ప్రభుత్వ సెలవులు ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తించవా? విద్యా కమిషన్ పర్యవేక్షణ ఏమైంది? స్థానిక ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి. మెదక్ చూద్దాం ఒకసారి. ఉమ్మడి మెదక్ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, రాత్రి పగలు అనే తేడా లేదు. మద్యానికి బానిసలై కుటుంబానికి భారం అవుతున్న వైద్యం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు జిన్నారంలో. ఒక జిన్నారమే కాదు, ఇక రాష్ట్రం మొత్తం వీళ్ళే 12 గంటల దాకా 1 దాకా పర్మిషన్లు ఇస్తారు. ఇక బెల్ట్ షాపులు కూడా అవసరం లేదు, 24 గంటలు వైన్ షాపులో కూడా పర్మిషన్ ఇస్తారు రాష్ట్ర సర్కార్. అరే మీరు ఇచ్చిన హామీ ఏంది? ప్రజలకు మీరు చేస్తున్న సంగతి ఏంది? స్టేట్లో ఒక్క బెల్ట్ షాప్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చిండ్రు కాంగ్రెస్. ఏమైంది మీ హామీ? జాడా లేని ఇరిగేషన్ శాఖ అధికారులు. మాయమైన వరద కాలువలు, పంట పొలాలకు వెళ్లే కాలువలను పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యం. జోగిపేట మున్సిపాలిటీలో మాయమైన కుంటలు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. కుంటలు మొత్తం. ఇక ఫోటోగ్రాఫరా మజాకా? కలెక్టర్ ఫోటోగ్రాఫర్ పేరుతో వసూళ్లు, ఫోటోగ్రాఫర్ చర్యలతో హడలెత్తుతున్న అధికారులు అంట. మంచిగానే ఉంది కథ. కుంటను కబ్జా చేసిన శిల్పా వెంచర్. సర్వే నిర్వహించి ఆక్రమణలు కూల్చివేస్తున్న అధికారులు. 70 ఎకరాలలో వెంచర్ చేసిందంట శిల్పా వెంచర్ సంగారెడ్డిలా. గట్టిగానే ఉన్నది. ఇక బీవీఆర్ఐటి కాలేజ్ బస్సులు డి డ్రైవర్ మృతి. 25 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు. 2 అవే కాలేజ్ బస్సులు గుద్దుకున్నాయి నర్సాపూర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం. చర్చ్ గాగిల్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి. యథేచ్ఛగా నాలా కబ్జా చేసి వెంచర్ రోడ్డు నిర్మాణం. కొందుర్గులో బృందావనం వెంచర్ నిర్వాహకం. నాలా కబ్జాపై చోద్యం చూస్తున్న అధికారులు పట్టించుకొని ఇరిగేషన్ శాఖ అధికారులు హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు. బృందావన్ టౌన్షిప్ అని పెట్టి ఇగో నాలను కబ్జా పెట్టి ఇంత దారుణంగా
స్పష్టంగా కడతా ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు? రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకృతిని నరికేస్తూ జల వనరులను ధ్వంసం చేస్తూ వెంచర్లు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నారు. వర్షం కురిస్తే వాగులు వంకలతో పాటు కాలువల నుంచి గలగల పారే గంగమ్మ తల్లి అడ్డదారిలో వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్రకృతి ప్రసాదించే అపారమైన జల వనరులు ఒకప్పుడు పొంగుతూ నీటి హంగులతో నిండుకుండలా కనిపించేవి. కానీ నేడు జల వనరులు ప్రకృతి ధర్మం ఎలా ఉన్నా కొంతమంది వ్యాపారాలు చేస్తున్న ఆకృత్యాలకు జల వనరులు ధ్వంసం అయిపోతున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందూరు మండల కేంద్రంలో సర్వే నెంబర్ 66, సర్వే నెంబర్ 67, 68, 69లో బృందావన్ వెంచర్ నిర్వాహకులు నాలాను కబ్జా చేసి 10 మీటర్లుగా ఉన్న నాలాను అడ్డకట్టగా 2 పైపులతో వాగును పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా బఫర్ జోన్లో వెంచర్కు సంబంధించిన రోడ్లను నిర్మించి వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అంటే పరిస్థితి డోర్వేస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి చూడవచ్చు. జల వనరుల పరిరక్షణ కరువైపోయింది. శనార్థి ప్రతినిధి జలవనరుల శాఖ డిఈని వివరణ కోరగా ఆయన ఏం చెప్పిండు చూద్దాం ఒకసారి. కొందూరు మండల కేంద్రంలో సర్వే నెంబర్ 66, 67, 68, 69లో నిర్మించిన బృందావన్ వెంచర్ గతంలో జలవనరుల శాఖ నుంచి ఎన్ఓసీలు పొందారు. వెంచర్ లోపలికి వెళ్లేందుకు పైపులు వేసి మట్టి పూర్తి చేశారు. వర్షం కురిస్తే నీరు పైనుంచి ప్రవహిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. వెంచర్ యాజమాన్యంతో మాట్లాడి మరిన్ని పైపులు వేయమని సూచిస్తారంట. ఎవరినే? డిఈ. మరిన్ని పైపులు వేయండి, మీరు కబ్జాలు పెట్టుకోండి, మాకు మాత్రం ఆ పైకం వచ్చిందని చెప్తావు నువ్వు. సిగ్గుండాలగా కొంచెమన్నా. అయ్యా షాద్నగర్ ఎమ్మెల్యే గారు, ఓ బీసీ బిడ్డ, ఓ రజక బిడ్డ మీరు గెలిచింది. అంతకుముందు అక్రమాలు చేస్తే నేనే స్వయంగా మాట్లాడినా మీతో చాలాసార్లు. అక్రమాలు చేస్తే ఎవడైనా కబ్జాలు పెడితే ఇక షాద్నగర్లో నడవదే అన్నావు. ఏమవుతుంది ఇప్పుడు షాద్నగర్లో? వీర్లపల్లి శంకర్ అన్న జర దీని మీద ఫోకస్ పెట్టు. తలారం ప్రభుత్వ పాఠశాలకు నోట్బుక్స్ వితరణ. ప్రభుత్వ పాఠశాల విద్య వెలకట్టలేనిది. ప్రాథమిక విద్యార్థుల భవిష్యత్తులో ఎంతో ముఖ్యం. సింగాపురం మహేష్ చేస్తున్న వ్యాఖ్యలు. ఒకరు కరెంటు పోల్, మరొకరు మంచినీటి పైప్ లైన్ ఆక్రమణలపై దృష్టి సారించిన తీన్మార్ మల్లన్న అభిమాని వడ్డే శ్రీనివాస్. ఆక్రమణదారుపై చర్యలు చేపట్టిన పంచాయతీ సెక్రటరీ. మంచిగానే ఉన్నది కథ. ఏడా వికారాబాద్. నేవీ రాడార్ విషయంలో వదంతులు నమ్మవద్దు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే యత్నం. నేవీ రాడార్ అనేది దేశ రక్షణకు సంబంధించింది. పర్యావరణం, రేడియేషన్ అంటూ కమ్యూనిస్టుల తప్పుడు ప్రచారం నమ్మవద్దని స్పష్టం చేసిన మేధావులు. ఇంత ఉన్నదా దీని వెనకాల కుట్రకోణం? ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ చూద్దాం. పెద్దలను వదిలి పేదల ఇండ్లను కూల్చడం సబబు కాదు. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయంలో కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు. అధికారుల కళ్ళకు కనిపించడం లేదా? మొదట పెద్దల అక్రమాలను కూల్చండి. పేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాకే వాటిని కూల్చాలి. అత్తపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సాయి యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ పాలనలో అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ. అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలి. ఘాటు వ్యాఖ్యలు చేసిన డాక్టర్ మైపాల్ యాదవ్ నిన్న సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగ జేఏసీ, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిండ్లు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుందని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ డాక్టర్ మైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మైపాల్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేశారని, అదే వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు వారం రోజుల్లో మళ్ళీ అడ్డదారుల్లో గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖలో బ్యాక్లాగ్ పోస్టులు సిద్ధమైతే అదొక్కటే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఇచ్చిళ్ళు. స్టాఫ్ నర్స్ పోస్టులలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రిక్రూట్మెంట్ జరుగుతుందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన ఒక ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. నేతాజీ నగర్ హెడ్ ఆఫీస్లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, షేర్లింగంపల్లి. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలకై కృషి. TWJ
ఐజేయు రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మల్కాజ్గిరి నుంచి. అగ్రి వర్సిటీలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జయశ్రీ బోధనేతర సిబ్బందులు. ఇక బ్రాహ్మణ కుంటను పరిశీలించిన ఎమ్మెల్యే నీరు సాఫీగా ప్రవహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. వీళ్ళే కబ్జాలు వేస్తాడు, వీళ్ళే అధికారులకు చేస్తూ ఉంటారు. గమ్మత్తు ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ఓటమి తర్వాత ప్రజలను విస్మరించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరం అయోమయంలో పార్టీ ఆయనకు బోలెడు బిజినెస్లు ఉన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డికి ఆ బిజినెస్లు చూసుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్లో ఒక సంవత్సరం ఉండగా ఏ పార్టీ ఫిట్గా ఉంటే 6 నెలలు ఉండగా ఏ పార్టీ ఫిట్గా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఫిట్గా ఉంటే బీఆర్ఎస్, లేదంటే కాంగ్రెస్, లేదంటే బీజేపీ, ఇంకో పార్టీ అయితే ఇంకో పార్టీ. ఈ తతంగం రాజకీయ నాయకులది ఇట్లనే ఉంటుంది. మారక ద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి అంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్. ఇక వరదలతో నిండిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్, నీట మునిగిన కాలనీలు, వరద సమస్యను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే, నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన శిక్షలు అమలు. వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఖమ్మం బాధితులకు అండగా పాలమూరు కళాకారులు డప్పులు వాయిస్తూ పాటలు పాడుతూ విరాళాల సేకరణ. గ్రేట్ జాబ్. సోమశీల నిర్మల్కు జాతీయ పర్యాటక అవార్డులు. స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో సోమశీల, క్రాప్స్ కేటగిరీలో నిర్మల్కు అవార్డు. హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేసిన మంత్రి జూపల్లి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. రణం కంటే రాజీ నయం, కోర్టు కేసులో రాజీ పడడమే రాజమార్గం. కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి దేవరకొండ నుంచి. సమయపాలన పాటించని సర్కార్ డాక్టర్లు, తమ సొంత దవాఖానకు ఎక్కువ ప్రాధాన్యత. బయోమెట్రిక్ హ్యాకింగ్ చేశారనే ఆరోపణ. డాక్టర్ల కోసం పడిగాపులు కాస్తున్న రోగులు, పర్యవేక్షణ చేయని అధికారులు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో. ఈ నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం ఆయన మంత్రే ఉంటాడు. మంత్రి ఉన్న తర్వాత కూడా ఇక బయోమెట్రిక్ మరి ఇంటికాడ పెట్టుకుంటున్నారా, వీళ్ళు ఏమైనా హ్యాక్ చేస్తున్నారా అర్థం కాదు. కానీ ప్రతిరోజు అటెండెన్స్ పడుతుంది, వీళ్ళు మాత్రం ఆసుపత్రిలో ఉండరు. మంచిగా ఉంటుంది కథలది. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలి. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. ఏడీఏ శాంతి నిర్మల. మోటకుండూరు మండలంలో పలు విత్తన ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టిల్లు. ఇక ఏదో ఒక జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, పరిష్కారం కోసం కృషి చేస్తా. అదే మునుగోడులో మరి నేతన్నకు టికెట్ రాదు. ఇక ప్రమాదకరంగా 11 kV విద్యుత్ స్తంభం, రోడ్డు వైపు పూర్తిగా ఒరిగిన స్తంభం, రైతులకు పొంచి ఉన్న ప్రమాదం. పట్టించుకొని విద్యుత్ అధికారులు నేరేడు చెర్ల. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. గ్రామ స్వరాజ్యాన్ని గంగాదేవిపల్లి గ్రామం నుంచే చూస్తున్నాం. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. అర్ధ శతాబ్దోత్సవ సభను జయప్రదం చేయండి. విప్లవ ప్రస్థానంలో ఒరిగిన వీరులు ఎందరో, స్వేచ్ఛ సమానత్వం కోసం పిడికిలి బిగించిన ఎందరో విద్యార్థులు, విప్లవోద్యమంలో వికసించిన విద్యా కుసుమాలెన్నో. జార్జి రెడ్డి ఆశయాలను నిక్కచ్చిగా కొనసాగించడమే నిజమైన నివాళి అంటూ గార్ల ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన PDSU 50వ సంవత్సరాల అర్ధ శతాబ్దోత్సవ సభను విజయవంతం చేయాలని గార్ల మండల కేంద్రం నుంచి పిలుపునిస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన తొర్రూరులో. ఇక బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అక్రమ కేసులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. క్యూనియస్ శనార్థి తెలంగాణ ప్రజల గొంతుక. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి. అక్రమ కేసును వెంటనే తొలగించాలి. TMT తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చునూరి కిషన్ డిమాండ్ చేస్తా ఉన్నారు. వాస్తవంగా కేసీఆరే పెట్టి అలసిపోయిండు కేసులు. ఇప్పుడు వీళ్ళు పెడితే ఇదో పెద్ద కేసులు, దీనికి భయపడి తీన్మార్ మల్లన్న ఇక మాట్లాడకుండా ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాడు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలు చెప్తా ఉన్నారు. బీసీ బిడ్డలు రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారో చెప్తా ఉన్నారు. ఓసీల చేత ఎంత మోసపడుతున్నారో చెప్తా ఉన్నారు. అంతే కదా చెప్పేది. కిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఘనంగా BNRKS 5వ మహాసభ ముఖ్య అతిథిగా
శ్రమశక్తి అవార్డు గ్రహీత కామల ఐలయ్య అటెండ్ అయినట జనగామల. ఇక ప్రాణవాయువునిచ్చే మొక్కలను పరిరక్షించాలి. ఐసిడిఎస్ ఉర్సు సెక్టార్ సూపర్వైజర్ శ్రీమతి బత్తిని రమాదేవి వరంగల్ నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. వరద బాధితులకు విద్యార్థి విరాళం అందించారు. గ్రేట్ జాబ్ నెలకొండపల్లి. మధిర ఎస్బీఐలో దోపిడీకి యత్నం, రంగంలోకి దిగిన ఏసీపీ రైమాన్. క్లూస్ టీంతో వివరాల సేకరణ. బ్యాంకులో ఏమీ నష్టం జరగలేదన్న బ్యాంక్ మేనేజర్. ఇక ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం R&B శాఖ అధికారులు. కాకరవాయి జూపేడ గ్రామాల మధ్య తెగిన రోడ్డు, ప్రమాదం అంచుల్లో ప్రయాణం. రాత్రి పూట పొరపాటు ఇట్లా స్పీడ్ ఇట్లో వెహికల్ వచ్చింది అనుకో, పొరపాటున ఎవడన్నా స్పీడ్గా వచ్చింది అనుకో, అలా పడతాడు, కథం అవుటిగా. మళ్ళా పాలేరులో మరి పాలేరు సీనానేమో ఈడీ రైడ్లో ఉన్నాడు పాపం. వైరా మహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు. కరపత్రం విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. వైరా నుంచి పాల్వంచలో ఇసుక దందా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు. కొత్తగూడెం దేవర సినిమా ప్రదర్శన జాప్యంలో థియేటర్ ధ్వంసం. ప్రొజెక్టర్తో ఏర్పడిన సమస్యతో గంటసేపు ఆలస్యం, బీభత్సం సృష్టించిన అభిమానులు. పొట్టు కొట్టిందంట. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్టుకు వర్షం బ్రేక్. 35 ఓవర్లకే ఫస్ట్ డే గేమ్ ఓవర్. తిరుగులేని అశ్విన్, దిగ్గజ బౌలర్ల రికార్డులు బ్రేక్ చేసి పడేసిండ్రు. 420 వికెట్లు తీసిండండి పో. ఇక బ్రేక్ తర్వాత మళ్ళీ గన్ పడతా ఒలింపిక్స్ షూటర్ మను బకర్. ఇక మూవీ వార్తలు చూద్దాం ఒకసారి. అమరన్ ఇంట్రో ఎమోషనల్ అంట. వీడియోని విడుదల చేసిన మూవీ మేకర్స్. ఇక రకుల్ ప్రీత్ సినిమా షూటింగ్ రద్దు. డైరెక్టర్ అస్వస్థతకు గురి కావడమే కారణమట. 35 చిన్న కథ కాదు. అక్టోబర్ 2 నుంచి అహోలో స్ట్రీమింగ్ నడుస్తూ ఉంది. ఇక దేవర రచ్చ పోటెత్తిన ఎర్ర సముద్రం. థియేటర్లలో ఎన్టీఆర్ జాతర నడుస్తూ ఉందంట పో. ఎన్టీఆర్ జాతర. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అయితే సినిమా రద్దయిందంటే. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.